ఫైనల్‌గా చాలామంది యూత్ కొన్నిటికి భయపడతా ఉంటారు. అంటే జాబ్ రాని వాళ్ళు గూడా జాబ్ వచ్చిన తర్వాత అబ్బా! ఇప్పుడు జాబ్‌కెళ్ళాలా అన్నట్టు అనుకుంటా ఉంటారు. అంటే యూత్‌కి అంటే భయపడే వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు మీరు? సో వాస్తవంగా అండి అందరికీ నేను చెప్పేది ఏమిటి అనంటే ఈ భయము అనేది మన మెదడులో నుండి ఒక పర్టిక్యులర్ ఏరియా నుండి వస్తున్నది. అది దేని ఆధారంగా వస్తుంది? ప్రీవియస్లీ జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మాత్రమే వస్తుంది. అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుండి మాత్రమే ఫియర్ అనేది వస్తుంది. కానీ ఆ ఫియర్ దానికి ఏదో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు అన్నట్టు, దానికి ఏదో ప్రెజెంట్లో ఏం జరుగుతుందో తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తుంది. మనము దానిని నమ్మవలసిన అవసరము లేదు. సో మన బ్రెయిన్ నుండి వచ్చే ఈ నెగిటివ్ ఆలోచనలు మన ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్ లాంటివి. ప్రతి నోటిఫికేషన్ని మనం ఓపెన్ చేయం కదా. అవును. అదేవిధంగా ప్రతి భయానికి, ప్రతి ఆలోచనకి మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరము లేదు. సో ఎక్కడైనా కూడా ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు మీ తెలివితేటలతోటి ఆ ఆలోచనలోని వాస్తవం ఏమిటి అనేది ప్రశ్నించడము, అదేవిధంగా అందులో వాస్తవము లేదు అని అన్నప్పుడు ఆ ఆలోచనకి విరుద్ధంగా మీరు ప్రవర్తించడము అనేది చేయాలి. ఏమి జరుగుతుందో ఏమి జరగబోతోందో మన మెదడుకు తెలిస్తే నేను అందరిని అడుగుతాను. ఈ మధ్య వర్షాకాలం కదా, సో నేను అందరిని అడుగుతాను, రేపు హైదరాబాద్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుంది మీ మెదడుని ఒకసారి అడగండి అని అంటాను. ఓకే. ఇమీడియట్గా ఒక 5 seconds 10 seconds సైలెన్స్ ఉంటుంది. ఏమైంది అడిగారా అని అంటాను. ఏం చెప్పట్లేదు సార్ మెదడు అని అంటుంది. సో వాస్తవంగా ఫ్యూచర్ గురించి చెప్పే కెపాసిటీ బ్రెయిన్కి లేదు, కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేస్తూ ఉంటుంది అది. ఇంతకుముందు ఇలా జరిగింది కదా, జరుగుతుందేమో అని. సో ఇదే భయంగా మారుతుంది. సో ఖచ్చితంగా దీనిని మనము ఒక భయము, ఇది ఒక ఆలోచన మాత్రమే, ఇది నా మెదడు తయారు చేసే ఒక లాంగ్వేజ్ మాత్రమే, ఇది నా మెదడు నా మంచి కోరి చేస్తున్నప్పటికీ దీంట్లోని పూర్తిగా వాస్తవము లేదు, దీనిని నేను అంత పట్టించుకోవక్కర్లేదు అనే ఒక మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకుని మన ఫియర్ తోటి మనం మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫియర్ అన్నది తగ్గుతుంది.